బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హాన్స్ హార్టికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిర్రు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి, ఎప్పటిదాకా టైం ఉంటది, అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటది, అండ్ దాంతో పాటుగా ఏమేం డాక్యుమెంట్స్ కావాలి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది, ఎన్ని కాలేజ్‌లున్నాయి, ఎన్ని సీట్లున్నాయి అని చెప్పి ప్రతీదీ డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్‌తో సహా ప్రతీదీ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు చేయాల్సిందేంది అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. అండ్ ఒకవేళ కొత్తగా మన ఛానల్‌ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనది పెద్ద ఛానల్ కాదు. ఓకేనా? సో, కొన్నిసార్లు మీరు యూట్యూబ్ లోపల సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ దొరకకపోవచ్చు. కాబట్టి ఏందంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ అనేది టైమ్ టు టైమ్ తెలుస్తది ఒకటి. అండ్ ఏందంటే మన ఛానల్ మళ్ళీ మళ్ళీ వెతకాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకేనా? సో, నేను రెగ్యులర్‌గా ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటా. ఓకేనా? అండ్ మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి 2025లో చాలా వీడియోస్ చేసిన బ్రో నేను. ఓకేనా? సో, ఫర్దర్‌గా ఈ 2026 లోపల కూడా ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ చేసిన. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా వీడియో చేత్తా పక్కాగా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. అప్డేట్ అనేది నీ దగ్గర దాకా రీచ్ చేసే బాధ్యత నాది. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 28 జూన్ 2026 నుండి స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఈ రోజు నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను నోటిఫికేషన్ రిలీజ్ అయింది అఫీషియల్‌గా మనకు వెబ్‌సైట్ లోపల చూపెడుతుంది అన్నప్పుడు వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసి వీడియో స్టార్ట్ చేసిన. ఓకేనా? సో, అప్డేట్ అనేది ఎప్పుడొచ్చినా కూడా మనమైతే వీడియో అయితే చేసుకుంటాం. సో, ఈరోజే వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయింది కాబట్టి మనమైతే ఈరోజే ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి స్టార్ట్ అయింది అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని చెప్పి వీడియో అయితే చేసుకుంటున్నాం. ఓకేనా? సో, అప్డేట్ అసలే మిస్ చెయ్య. దట్స్ ఫర్ ష్యూర్. అండ్ మనోళ్ళు చాలా మందికి తెలుసు. మీరు కావాలంటే చెక్ జేయరి. ఫర్దర్ ఒక 1 వీక్ వరకు చూడుర్రి బ్రో. మీకు ఎట్లాంటి అప్డేట్స్ వస్తాయని చెప్పి చెక్ జేయరి. మీకే అర్థమైతది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తాయి. అండ్ నేను నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి కావచ్చు, అండ్ మనకి అగ్రికల్చర్ కోటా అని చెప్పి, లేబర్ కోటా అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫార్మర్ కోటా అని ఒకటుంటది. అగ్రికల్చర్ లేబర్ కోటా అని చెప్పి ఒకటుంటదన్నట్టు. సో, వాటి గురించి కూడా ఫర్దర్‌గా డీటెయిల్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మనకి ఈరోజే నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో చూపెట్టింది. మనం ఈరోజే వీడియో చేసుకుంటున్నాం. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 28 జూన్ 2026 నుండి స్టార్ట్ అయితున్నాయి. అండ్ ఆన్‌లైన్ లోపల మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఒక 1 మంత్ ఆఫ్ టైమ్ ఇచ్చిర్రు అప్రాక్సిమేట్‌గా. ఓకేనా? 24థ్ జులై దాకా టైమ్ ఇచ్చిర్రు బ్రో. 24థ్ జులై 2026 దాకా టైమ్ అయితే ఇచ్చిర్రు. ఒక 20 రోజుల టైమ్ అనుకోరి అప్రాక్సిమేట్‌గా. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా కంప్లీట్ చేసుకోరి. మీరు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 24 జులై దాకా టైమ్ ఉంటే, 25 జులై దాకా పేమెంట్ చేయడానికి టైమ్ ఉంటదన్నట్టు. సో, మీరు ఫస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. మీరు ఫీ పేమెంట్ చేయడానికి 24థ్ జులై దాకా టైమ్ ఉంది. 24థ్ జులై దాకా ఫీ పేమెంట్. 25థ్ జులై దాకా అప్లికేషన్‌ని సబ్మిట్ చేయడానికి టైమ్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయంటే ఒకే ఒక అప్లికేషన్ తోటి మీరు ఏ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటది కదా! అంటే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. బీఎస్సీ హాన్స్ హార్టికల్చర్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చన్నట్టు. ఓకేనా? సో, మీరు ఒకే ఒక అప్లికేషన్ చేసుకొని 1500 ఫీయా లేకపోతే 3000 ఫీ కట్టి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లాంటి కోర్సులల్ల మనమైతే కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఒకే ఒక అప్లికేషను 3 కోర్సెస్ మీరు రెగ్యులర్ కోటా లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. స్పెషల్ కోటా లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. రెగ్యులర్ కోటా అంటే గవర్నమెంట్ సీట్స్ బ్రో. తక్కువ ఫీ ఉంటది. స్పెషల్ కోటా అంటే మేనేజ్‌మెంట్ లాగా ఎక్కువ ఫీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఈ ఫీ అనేది మీకు ఫర్దర్‌గా నేను డీటెయిల్ నోటిఫికేషన్ చెప్తా కదా! అప్పుడు మీకు చూపెడతా ఎంత ఫీ ఉంటదని చెప్పి, మనం ఎంత కట్టాల్సి ఉంటదని చెప్పి మీకు క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, దీనికి సంబంధించి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయిర్రి. ఒకే అప్లికేషన్స్ 3 కోర్సెస్ మీరు రెగ్యులర్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. స్పెషల్ కోటా లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఆర్ పీహెచ్ పీపుల్‌కి 1500 ఉంటే అదర్స్‌కి అంటే బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రూ. 3000 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇది ఫీ గురించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్‌కి పోదాం ఒకసారి. ఓకేనా? సో, డీటెయిల్డ్ నోటిఫికేషన్ విషయానికొస్తే మనకు
ఏంటిది కదా అంటే రెగ్యులర్ కోటా లోపల ఇస్తున్నారు సీట్స్. అండ్ దాంతో పాటుగా మనకి స్పెషల్ కోటా లోపల కూడా సీట్స్ అయితే ఇస్తున్నారన్నట్టు. అగ్రికల్చర్ లోపల రెగ్యులర్ కోటా సీట్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా స్పెషల్ కోటా సీట్స్ అయితే ఉంటాయన్నట్టు. హార్టికల్చర్ లోపల ఓన్లీ రెగ్యులర్ కోటా సీట్స్ ఉంటాయి. స్పెషల్ కోటా సీట్స్ ఏముండయి. అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల రెగ్యులర్ కోటా సీట్స్ ఉంటాయి. స్పెషల్ కోటా సీట్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. స్పెషల్ కోటా లోపల ఫీజ్ అనేది ఎక్కువుంటది. కాబట్టి ఇది మీరు చూసుకోవాలి. ఫీ ఎంతుంటదని చెప్పి నేను ఫర్దర్‌గా ఈ వీడియో లోపలనే చెప్తా. ఓకేనా. సో, ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. ఒకవేళ పాసిబుల్ అయితే ఇంపార్టెంట్ డేట్స్‌ని స్క్రీన్‌షాట్ తీసుకొని మన ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 25థ్ దాకా టైమ్ ఉంది. అండ్ 24థ్ జులై దాకానేమో ఫీ పేమెంట్ చేయడానికి టైమ్ ఇస్తే 25థ్ జులై 5 పీఎం దాకా 5 పీఎమే మళ్ళా. ఓకేనా. సో, 24థ్ నాడు, 25థ్ నాడు 5 పీఎం దాకానే టైమ్ ఇచ్చిర్రు. 24థ్ నాడేమో పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్. 25థ్ నాడేమో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్. అండ్ 27థ్ జులై 2026 రోజు వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే కరెక్షన్ చేసుకోవడానికి విండో అనేది ఓపెన్ చేస్తారన్నట్టు. వెబ్‌సైట్ లోపల మనం కరెక్షన్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో, కాలేజెస్ విషయానికొస్తే బీఎస్సీ బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ అనేది 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉన్న కోర్సు. ఓకేనా. బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ అనేది 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉన్న కోర్సు. మనకి ఏమేం కాలేజెస్ ఉన్నాయి కదా అంటే కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ లోపల ఒక కాలేజ్ ఉంది. మొత్తం 10 కాలేజెస్ ఉన్నాయన్నట్టు. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్, అగ్రికల్చరల్ కాలేజ్ అశ్వారావుపేట, అగ్రికల్చరల్ కాలేజ్ పులాస, అగ్రికల్చరల్ కాలేజ్ పాలెం, వరంగల్ అండ్ బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల, అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్, అగ్రికల్చరల్ కాలేజ్ హుజూర్ నగర్, అగ్రికల్చరల్ కాలేజ్ నిజామాబాద్, అగ్రికల్చరల్ కాలేజ్ కొడంగల్. ఇట్లా మనకి 10 అగ్రికల్చర్ కాలేజెస్ అయితే ఉన్నాయి మన తెలంగాణ లోపల బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ 4 ఇయర్స్ కోర్స్ కోసము. ఓకేనా. 855 సీట్లున్నాయి ఈ 10 అగ్రికల్చర్ కాలేజెస్ లోపల. ఓకేనా. రెగ్యులర్ సీట్స్ 855 ఉన్నాయి. మీరు ఒకవేళ స్పెషల్ కోటా లోపల జాయిన్ అయిదామనుకుంటే స్పెషల్ కోటా అయ్యి సెపరేట్ 500 సీట్లుంటాయన్నట్టు. ఓకేనా. మీరు ఒక అప్లికేషన్ చేసుకున్నారనుకో ఈ రెగ్యులర్ లోపల అండ్ స్పెషల్ కోటా లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఏంది కదా అంటే బీఎస్సీ హార్టికల్చర్. హార్టికల్చర్ అనేది మనకు అగ్రికల్చర్ కాలేజ్ అశ్వారావుపేట లోపల ఈ హార్టికల్చర్ అయితే ఉంది. 30 సీట్లున్నాయి బ్రో. హార్టికల్చర్ లోపల మనకు ఎక్కువ సీట్లయితే లేవు. 30 సీట్సే ఉన్నాయి. నో స్పెషల్ కోటా సీట్స్. ఓకేనా. అండ్ మీరు ఈ కౌన్సెలింగ్ లోపల కూడా పార్టిసిపేట్ చేయొచ్చన్నట్టు. అంటే ఒకసారి మీరు కౌన్సెలింగ్‌కి పోతే ఆ సీట్లు కావాలా, ఈ సీట్లు కావాలా, ఈ సీట్లు కావాలా అని చెప్పి మనమే చూజ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. నేను చెప్తా ఫర్దర్‌గా కౌన్సెలింగ్ ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోస్ లోపల. ఓకేనా. అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ విషయానికొద్దాం మనం. సో, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ విషయానికొస్తే మనకు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అనేది రుద్రూర్ లోపల ఉంది బ్రో. 25 సీట్లున్నాయి. మన తెలంగాణ లోపల 25 సీట్లున్నాయి. అది కూడా రుద్రూర్ లోపల మనకు కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి ఉంటదన్నట్టు. 25 సీట్స్ అయితే ఉన్నాయి రెగ్యులర్ లోపల. అండ్ మనకి స్పెషల్ కోటా సీట్స్ ఏమో 4 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. మనకి 4 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అనేది 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఓకేనా. సో, ఇవి నంబర్ ఆఫ్ సీట్స్. మీరు 3 కోర్సులల్ల పార్టిసిపేట్ చేయవచ్చు విత్ సింగిల్ అప్లికేషన్. అండ్ ఇంకొక విషయం ఏందంటే ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనకు అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటది బ్రో. ఓకేనా. అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటది. ఈ అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల బీఎస్సీ అగ్రికల్చర్‌కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి, హార్టికల్చర్‌కి సంబంధించి నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా త్రూ అవర్ లైవ్స్. ఓకేనా. లైవ్‌లు పెడతా. అండ్ దాంతో పాటుగా మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేది ఇస్తా ఉంటా అన్నట్టు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా అన్నట్టు. ఓకేనా. సో, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకే ఒక సబ్స్క్రిప్షన్ ఉంటది. సో, చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది బ్రో. చాలా అంటే చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. 3 కోర్సెస్. ఓకేనా. అగ్రికల్చర్ కోర్సెస్, వెటర్నరీ కోర్సెస్, హార్టికల్చర్ కోర్సెస్ సంబంధించి గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. సో, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, అండ్ మన వెబ్ ఆప్షన్‌లు ప్రాసెస్ ఎట్లా అయితది, కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లా అయితది అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా నేను చెప్తా. ఓకేనా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సింపుల్‌గా మీరు అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ప్లే స్టోర్ లోపల ఉంటది. మీరు సింపుల్‌గా అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌కి అటెండ్ కావచ్చు. మీరు నాకు అక్కడ మెసేజ్ కూడా పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లకి అటెండ్ కావడానికి ట్రై చేయిరి. అండ్ అప్డేట్స్ కావాలంటే రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్ లోపల నేను ఇస్తా. ఓకేనా. సో, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ విషయానికొద్దాం. ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనకి ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయి ఉండాలి. ఓకేనా. ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ ఇంటర్మీడియేట్ ఆర్ ఎనీ అదర్ ఈక్వాలెంట్
ఉండాలి. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ ఆర్ ఇంటర్మీడియేట్‌కి ఈక్వాలెంట్ ఉండాలి. అందులోపల ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ అనే మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాల్సుంటదన్నట్టు. ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఉండి, సో, 10+2 ఉంటే నువ్వు ఎలిజిబుల్ అయితావన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు సెలక్షన్ క్రైటీరియా ఎలిజిబిలిటీ అనేది 10+2 ఇంటరోళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. ఇంటరోళ్ళు ఫిజిక్స్, బయాలజీ ఉన్నోళ్ళు ఎలిజిబుల్. అండ్ అంటే బ్రిడ్జ్ కోర్స్ ఉంటది గదా! బ్రిడ్జ్ కోర్స్ ఉన్నోళ్ళు గూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. వాళ్ళకి ఫిజిక్స్, బయాలజికల్ సైన్సెస్ అనేవి ఉంటాయన్నట్టు సబ్జెక్ట్స్. బ్రిడ్జ్ కోర్స్ కూడా ఎలిజిబుల్ అయితారు. కానీ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటది గదా! అంటే మనకి వెబ్‌సైట్ ఉంటది గదా! వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ ఉంటదన్నట్టు. పర్టిక్యులర్‌గా అగ్రికల్చర్ స్ట్రీమ్ ఏదైతే ఉందో, అగ్రికల్చర్ స్ట్రీమ్ లోపల వచ్చిన వెబ్‌సైట్ ర్యాంక్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. బీఎస్సీ అగ్రికల్చర్‌కి, బీఎస్సీ హార్టికల్చర్‌కి, బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి 3 కోర్సెస్‌కి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది వెబ్‌సైట్ లోపల వచ్చిన అగ్రికల్చర్ స్ట్రీమ్ ర్యాంక్‌ని బేస్ చేసుకొనే ఉంటది. అంటే ఫార్మసీ అగ్రికల్చర్ అని చెప్పి ఉంటది కదా! సో, దాన్ని బేస్ చేసుకొనే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటది. ఓకేనా. సో, 10+2 ఇంటర్ ఉంటే ఎలిజిబుల్ అంటే ఇంటర్ ఉంటే ఎలిజిబుల్. కానీ సెలక్షన్ అనేది వెబ్‌సైట్ మీద చేస్తారు కాబట్టి, నువ్వు వెబ్‌సైట్ రాసినప్పుడు మాత్రమే, వెబ్‌సైట్ లోపల మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రమే అప్లికేషన్ చేసుకో. లేకపోతే వద్దు. ఓకేనా. అండ్ ఒకవేళ మనకు ర్యాంక్ అనేది టై అయిందనుకో. ఓకేనా. ఒకవేళ మనకు ర్యాంక్ అనేది టై అయిందనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏంది గదా! అంటే, సో, మనకి ఏవైతే ఇంటర్మీడియేట్ ఉంటది గదా! ఇంటర్మీడియేట్ లోపల వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని, అందులోపల ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో, వాటిని బేస్ చేసుకొని సెలక్షన్ అయితే చేస్తారు. సో, అప్పుడు గూడా టై అయితే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటదో వాళ్ళకైతే ఇచ్చి, సో, సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఫస్ట్ వాళ్ళు ర్యాంక్ చూస్తారు. ర్యాంక్ టై అయితే ఇంటర్మీడియేట్ మార్క్స్ చూస్తారు. ఇంటర్మీడియేట్ మార్క్స్ టై అయితే ఏజ్ చూస్తారు. సో, దాన్ని బేస్ చేసుకొని అలాట్‌మెంట్స్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. సో, మనకి ఏజ్ విషయానికొస్తే ఏజ్ అనేది మినిమమ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి బ్రో. 17 సంవత్సరాల మినిమమ్ ఏజ్ ఉండాలి. 17 ఇయర్స్ ఆఫ్ మినిమమ్ ఏజ్ అనేది ఉండాల్సుంటది. నువ్వు ఈ కోర్సెస్ చేయడానికి. మాక్సిమమ్ ఏజ్ విషయానికొస్తే 22 ఇయర్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. అండ్ ఒకవేళ నువ్వు ఎస్సీ, ఎస్టీ అయితే 25 ఇయర్స్ దాకా మనకు ఛాన్స్ ఇస్తారన్నట్టు. 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు ఎస్సీ, ఎస్టీకి. అండ్ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 27 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. సో, మీరు అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా. సో, మినిమమ్ అనేది 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాలే. మాక్సిమమ్ అనేది మనకు 22 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. యాస్ ఆన్ 31 డిసెంబర్ 2026 ఓకేనా. 31 డిసెంబర్ 2026 వరకు 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాలే. ఓకేనా. చలో లెట్స్ డిస్కస్ అబౌట్ రిజర్వేషన్. రిజర్వేషన్ విషయానికొస్తే ఇది సోషల్ రిజర్వేషన్ బ్రో. కేటగిరీ వైస్ మనకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ వస్తదని చెప్పి ఇది రిజర్వేషన్, సోషల్ రిజర్వేషన్ అన్నట్టు. ఓకేనా. సోషల్ రిజర్వేషన్ కాకుండా మనకి ఫార్మర్ కోటాకి, ఓకేనా, అగ్రికల్చర్ లేబర్ కోటాకి అని చెప్పి మనకు స్పెషల్ ఇంకొక రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సోషల్ రిజర్వేషన్ ఉంటది. అండ్ దాంతో పాటుగా స్పెషల్‌గా అగ్రికల్చర్ లేబర్ కోటా అని చెప్పి, ఫార్మర్ కోటా అని చెప్పి ఈ రిజర్వేషన్స్ కూడా ఉంటాయన్నట్టు. సో, దీనికి సంబంధించి మనకు బీఎస్సీ అగ్రికల్చర్ చేద్దామనుకున్నా మీరు, హార్టికల్చర్ చేద్దామనుకున్నా, ఫుడ్ టెక్నాలజీ చేద్దామనుకున్నా, ఫార్మర్ కోటాకి 25% ఆఫ్ ద రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఫార్మర్ కోటాకి 25% రిజర్వేషన్ అయితే ఉంటది. సో, మనకి సోషల్ రిజర్వేషన్‌తో పాటు ఈ ఫార్మర్ కోటా 25% రిజర్వేషన్ ఉంటే హెల్ప్ అయితది. ఒకవేళ మీరు ఈ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ చేద్దామనుకుంటే. ఓకేనా. సో, లేని వాళ్ళకి అంటే రిజర్వేషన్ లేని వాళ్ళతోటి కంపేర్ చేస్తే రిజర్వేషన్ ఉన్నోళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువుంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా అగ్రికల్చర్ లేబర్ కోటాకి 15% రిజర్వేషన్ ఉంటది. అగ్రికల్చర్ లేబర్ కోటాకి 15% రిజర్వేషన్ ఉంటది. అండ్ ఫార్మర్ కోటాకి 25% అయితే రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, ఈ అగ్రికల్చర్ లేబర్ కోటా అంటే ఏంది? ఈ ఫార్మర్ కోటా ఏంటి? అని చెప్పి నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో, మనం ఏదైతే అగ్రికల్చర్ లేబర్ కోటా కావాలన్నా, లేకపోతే ఫార్మర్ కోటా కావాలన్నా మనకు ఎలిజిబిలిటీ ఏముండాలి అనే విషయానికొస్తే, మనకి ఫార్మర్ కోటా విషయానికొస్తే ఓకేనా. సో, ఫార్మర్ కోటా విషయానికొస్తే బీఎస్సీ అగ్రికల్చర్ చేద్దామనుకున్నా, మీరు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేద్దామనుకున్నా, అండ్ లేకపోతే బీఎస్సీ హార్టికల్చర్ చేద్దామనుకున్నా, ఈ 3 కోర్సులలో ఏది కోర్స్ చేద్దామనుకున్నా కూడా ఫార్మర్ కోటా రిజర్వేషన్ రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటిది అనంటే మినిమమ్ 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మీరు నాన్ మునిసిపల్ ఏరియా లోపల చదివుండాలే. ఓకేనా. అంటే విలేజెస్ లోపల మీరు 4 సంవత్సరాలు చదివుండాలే. ఓకేనా. 4థ్ క్లాస్ నుండి 12థ్ క్లాస్ వరకు. అంటే 4థ్ నుండి ఇంటర్ వరకు ఏవైనా ఒక 4 సంవత్సరాలు మీరు ఒక నాన్ మునిసిపల్ ఏరియా, ఒక విలేజ్ లోపల చదివుండాల్సుంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మీకు 1 ఎకరం కన్నా తక్కువ
అంటే ఒక ఎకరం కంటే ఎక్కువ ల్యాండ్ ఉండాలి. ఓకేనా. సో, ఓనింగ్ నాట్ లెస్ థాన్ 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్. ఓకేనా. సో, మనకు ఒక ఎకర్ ల్యాండ్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, మనకు దాంతో పాటుగా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ల్యాండ్ అనేది మన పేరెంట్స్ పేరు మీదనో, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ పేరు మీదనో, లేకపోతే క్యాండిడేట్ పేరు మీదనో ఉండాలి. ఓకేనా. సో, ఫార్మర్ కోటా రిజర్వేషన్ రావాలి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేద్దామనుకున్నా, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేద్దామనుకున్నా, హార్టికల్చర్ చేద్దామనుకున్నా మీరు 4 సంవత్సరాలు నాన్ మునిసిపల్ ఏరియా లోపల చదివుండాలే. అండ్ దాంతో పాటుగా ఒక ఎకరం కంటే ఎక్కువ ల్యాండ్ ఉండాలే. ఐదర్ అది మీ పేరు మీదనన్నా, మీ తాతల పేరు మీదనన్నా, మీ డ్యాడీ పేరు మీదనన్నా ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ మనకి ఏందంటే ఈ ఎలిజిబిలిటీని మనం ఫుల్‌ఫిల్ చేయాలంటే ఓకేనా. మనకి అనెక్చర్ 1 అని చెప్పి, అనెక్చర్ 2 అని చెప్పి, లీగల్ హైర్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ అనెక్చర్ 1, ఈ అనెక్చర్ 2, ఈ లీగల్ హైర్ సర్టిఫికేట్ ఈ మూడిటిని మనం ఫిల్ చేసి సైన్స్ పెట్టించి అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు కూడా ఇవి చూపియాలి. ఇవి చూపెట్టినప్పుడు మాత్రమే మనకు రిజర్వేషన్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది ఫార్మర్ కోటాకి సంబంధించిన ఎలిజిబిలిటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రూరల్ కోటా. రూరల్ కోటాకి ఎలిజిబిలిటీ ఏంది అనంటే సేమ్ ఈ 3 కోర్సెస్‌కి అగ్రికల్చర్, హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఈ 3 కోర్సెస్‌కి మీరు అగ్రికల్చర్ లేబర్ కోటా కింద సీట్‌ని తెచ్చుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంది అనే విషయానికొస్తే మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. జస్ట్ ఎ సెకండ్. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనం 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్ లోపల చదివుండాలి. ఓకేనా. 4 ఇయర్స్. 4థ్ క్లాస్ నుండి 12థ్ క్లాస్ వరకు 4 సంవత్సరాలు. ఏదైనా ఒక 4 సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్ లోపలనో, రెసిడెన్షియల్ స్కూల్ లోపలనో, లేకపోతే రెసిడెన్షియల్ కాలేజ్ లోపలనో, లేకపోతే ఎనీ అదర్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్ లోపలనో చదివుండాలి. అంటే గవర్నమెంట్ లోపల 4థ్-12థ్ మధ్యలో ఏదో ఒక అప్పుడు నువ్వు చదివుండాలి. అండ్ దాంతో పాటుగా మీకు జాబ్ కార్డ్ అనేది ఉండాలన్నట్టు. లేబర్ కార్డ్ అంటాం కదా! జాబ్ కార్డ్ 100 రోజుల పనిది ఉంటది చూసినావా? ఆ జాబ్ కార్డ్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఓకేనా. 4 సంవత్సరాలు నువ్వు ఒక గవర్నమెంట్ స్కూల్‌లో చదవాలి. అండ్ జాబ్ కార్డ్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా మీ పేరెంట్స్‌కి, మీ గ్రాండ్ పేరెంట్స్‌కి ఎట్లాంటి అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఉండొద్దు. ఇదొక క్రైటీరియా. ఒకవేళ ఈ క్రైటీరియాకు మీకు ఎలిజిబిలిటీ లేదనుకో, లైక్ జాబ్ కార్డ్ లేదనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏంది కదా అంటే మనకి మినిమమ్ 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకు గవర్నమెంట్ స్కూల్స్ నుండి ఓకేనా, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ నుండి ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఏందంటే ఒక ఎకరం కన్నా తక్కువనన్నా మనకి ల్యాండ్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఐదర్ మీ పేరెంట్స్ పేరు మీదన లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ పేరు మీద ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, అట్లయితే మనకు ఈ అగ్రికల్చర్ లేబర్ కోటా రిజర్వేషన్ వస్తది. ఒకటేంది కదా అంటే మనం 4 ఇయర్స్ అనేది గవర్నమెంట్ లోపల చదవాలి ఫస్ట్ థింగ్. జాబ్ కార్డ్ అనేది ఉండాలి. అండ్ దాంతో పాటుగా మనకి ఎట్లాంటి ల్యాండ్ అనేది ఉండద్దు. సో, ఇదొక క్రైటీరియా. లేదు అనంటే మనకు ఏంటిది 4 ఇయర్స్ అనేది గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల చదవాలి. అదొకటి. అండ్ దాంతో పాటుగా ఒక ఎకరం కన్నా తక్కువ ల్యాండ్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఓన్లీ 1 ఎకర్ కన్నా తక్కువ ఉండాలి. సో, ల్యాండ్ లేదు అన్నోళ్ళు మనకు లేబర్ కార్డ్ ఉంటది కదా! లేబర్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. జాబ్ కార్డ్, లేబర్ కార్డ్ అంటన్నట్టు. సో, అది సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, దీనికి సంబంధించి మనకు ఇక్కడ క్లియర్‌గా ఏంది కదా అంటే స్టడీ సర్టిఫికేట్స్ అని చెప్పి మెన్షన్ చేసిర్రు. సో, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీరు తీసుకుందాం అనుకుంటే ఈ ఏదైతే లేబర్ కోటాకి సంబంధించి మీరు ఎలిజిబుల్ కావాలంటే మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటది కదా అంటే స్టడీ సర్టిఫికేట్స్, అనెక్సర్ 2 అని చెప్పి ఉంటదన్నట్టు ఫార్మ్. ఆ ఫార్మ్ లీగల్ హైర్ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. ఆ లీగల్ హైర్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అనెక్సర్ 1 ఏంది కదా అంటే నాన్ మునిసిపల్ ఏరియాకి సంబంధించిన ప్రొఫార్మా అన్నట్టు. అనెక్సర్ 1 అనేది నాన్ మునిసిపల్ ఏరియా ప్రొఫార్మా. అనెక్సర్ 2 అనేది మనకు పట్టా నంబరు ఇవన్నీ కూడా ల్యాండ్ ఎవరు ఓన్ అయితారు అని చెప్పి ప్రతిది కూడా డీటెయిల్‌గా మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా. అనెక్సర్ 1 అనేది నాన్ మునిసిపల్ ఏరియా సర్టిఫికేట్. అనెక్సర్ 2 అనేది పట్టా నంబర్ గాని, ల్యాండ్ ఎవరు ఓన్ అయ్యి ఉన్నారని చెప్పి గాని మనకు మెన్షన్ చేస్తారన్నట్టు. అనెక్సర్ 3 అనేది జాబ్ కార్డ్‌కి సంబంధించి, ఈజీఎస్ కార్డ్‌కి సంబంధించి మనకు ప్రొఫార్మా 3 అయితే ఉంటదన్నట్టు. సో, ఈ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఒక అనెక్సర్ 1, 2, 3 ఈ 1-3ని మనమైతే అఫీషియల్స్ తోటి సిగ్నేచర్ పెట్టిపియాల్సి ఉంటదన్నట్టు. సిగ్నేచర్స్ పెట్టిపించుకొని మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్‌లోడ్ చేయాలి. అండ్ దాంతో పాటుగా ఆఫ్‌లైన్ లోపల మనం వెళ్తాం కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అప్పుడు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పీహెచ్‌కి, సీఏపీకి అండ్ ఎన్‌సీసీకి మనకు ఇట్లా రిజర్వేషన్ ఇచ్చిర్రు. పీహెచ్‌కి 5%, ఎన్‌సీసీకి 1%, సీఏపీకి 2%, స్పోర్ట్స్‌కి 0.5% రిజర్వేషన్ అయితే ఉందన్నట్టు. ఓకేనా.
సో, ఇది అండ్ దాంతో పాటుగా మనకి ఫీమేల్‌కి 33.3% రిజర్వేషన్ ఉంటది. అండ్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ అనేది 85% అనేది లోకలోళ్ళకి ఇస్తారు. 85% ఆఫ్ ద సీట్స్ అనేది 15% అనేది అన్‌రిజర్వ్డ్ సీట్స్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, అది అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటే మనకి హాస్టల్ ఫెసిలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు డెఫినిట్‌గా. ఓకేనా? హాస్టల్ ఫెసిలిటీ ఉంటే మాత్రం హాస్టల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే ప్రొవైడ్ చేయరు. మోస్ట్‌లీ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ కావాలి. ఎస్ఎస్‌సి మెమో అండ్ దాంతో పాటుగా ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో, తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అండ్ 4th-12th బోనాఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. 4th క్లాస్ నుండి 12th క్లాస్ వరకి స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకైతే. అండ్ నాన్ మున్సిపల్ ఏరియాకి సంబంధించిన సర్టిఫికేట్ అగ్రికల్చర్ లేబర్ కోటా కోసము మనకు నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, లీగల్ హైర్ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ దాంతో పాటుగా అగ్రికల్చర్ లేబర్ కోటాని క్లెయిమ్ చేసుకోవడానికి అనెక్సర్ 3 సర్టిఫికేట్ అండ్ దాంతో పాటుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా అయితే ఆ సర్టిఫికేట్, ఎన్‌సీసీ అయితే ఎన్‌సీసీ సర్టిఫికేట్ అండ్ సీఏపీ అయితే సీఏపీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఆఫ్‌లైన్ లోపల కౌన్సెలింగ్‌కి వెళ్ళేటప్పుడు కూడా పట్టుకొని వెళ్ళాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా? సో, ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫీ స్ట్రక్చర్ విషయానికొస్తే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయ్యిర్రి. ట్యూషన్ ఫీ అని చెప్పి ఇచ్చిర్రు. ఓకేనా? ట్యూషన్ ఫీ అనేది మనకు 12,950 అంటే అప్రాక్సిమేట్‌గా ఒక 13,000 ఫీ ఇచ్చిర్రు ట్యూషన్ ఫీ రెగ్యులర్ కోటాకి. అండ్ ఇక్కడ 75,000 ఉంది స్పెషల్ కోటాకి. సో, మీరు ఇక్కడ స్పెషల్ కోటాకి, రెగ్యులర్ కోటాకి డిఫరెన్స్ ఏందంటే రెగ్యులర్ కోటాకి ఫీ అనేది తక్కువుంటది. ఒక 50,000 మాత్రమే ఫీ ఉంటది. స్పెషల్ కోటా విషయానికొస్తే 1,12,000 ఫీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఏందంటే పర్ సెమిస్టర్‌కి అని చెప్పి మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ మెస్ చార్జెస్ ఏవైతే ఉంటాయో ఈ మెస్ చార్జెస్ అనేది అడిషనల్. సో, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మోస్ట్‌లీ ఈ ఫీ అంతా కూడా మనం అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం అన్ని డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి కౌన్సెలింగ్ అప్పుడే మనకు సీట్ వస్తే ఇంత ఫీ అనేది మనం కట్టాల్సి ఉంటది. ఓకేనా? సో, మనకు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసిర్రు. క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ఎ సీట్ రెగ్యులర్ ఆర్ స్పెషల్ కోటా షల్ సబ్మిట్ ద సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీ. ఎవరికైతే సీట్ వస్తదో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ దాంతో పాటుగా ఫీ అనేది కౌన్సెలింగ్ టైమ్ లోపలనే సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ చేసిర్రన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఈ స్పెషల్ కోటా సీట్స్ కూడా వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్‌లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే సీట్స్ అయితే ఇస్తారు. సో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే స్పెషల్ కోటాకి అండ్ దాంతో పాటుగా రెగ్యులర్ సీట్స్ అయితే ఇస్తారు. అండ్ స్పెషల్ కోటా వాళ్ళని స్పెషల్‌గా ట్రీట్ చేయరన్నట్టు. ఓకేనా? సో, అంతా కూడా స్పెషల్ కోటా వాళ్ళకి, రెగ్యులర్ వాళ్ళకి సేమ్ ఉండడం అయితే జరుగుతది. ఓకేనా? సో, రెగ్యులర్ వాళ్ళకి, స్పెషల్ కోటా వాళ్ళకి సేమ్ అయితే ఉంటది. అండ్ ఎట్లాంటి స్పెషల్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయరని చెప్పి మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకి సో, స్పెషల్ కోటాకి సంబంధించి సెపరేట్‌గా మనకు బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. ఫస్ట్ రెగ్యులర్ సీట్స్ ఫిల్ చేస్తారు. రెగ్యులర్ సీట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత స్పెషల్ కోటా సీట్స్ అయితే ఫిల్ చేస్తారన్నట్టు. ఒకవేళ స్పెషల్ కోటా సీట్స్ అనేవి ఫిల్ కాలే అనుకో, ఆ సీట్లనేవి అట్లనే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ స్పెషల్ కోటా లోపల మీకు సీట్ వచ్చిందనుకో ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి నేను చెప్పినా కదా! కాబట్టి ఎట్లాంటి గవర్నమెంట్ స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్‌లు ఏమి రావన్నట్టు వీళ్ళకి. ఓకేనా? అండ్ గైడ్‌లైన్స్ అన్నీ కూడా టైమ్ టు టైమ్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తది. అవే వీళ్ళు ఫాలో అయితారు. అండ్ రిజర్వేషన్‌కి సంబంధించి కూడా గవర్నమెంట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది వీళ్ళు ఫాలో అయితారు. అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నంబర్ మాత్రమే ఇయ్యిర్రి. వేరే వాళ్ళ మొబైల్ నంబరు ఇయ్యకుర్రి. ఓకేనా? సో, ఒకవేళ మీకు గైడెన్స్ కావాలనుకుంటే అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఉంటది. పక్కాగా అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. మనం 3 కోర్సెస్‌కి గైడెన్స్ అయితే ఇద్దాం. ఓకేనా? బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు. ఒకే ఒక సబ్స్క్రిప్షను 3 కోర్సెస్ అండ్ మీకు మళ్ళీ మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నట్టు. సో, రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఎందుకంటే మనం క్లియర్ అప్డేట్స్ గురించి క్లియర్ వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంది అంటే మనకి 20% ఆఫ్ ద సీట్స్ అనేది బీఎస్సీ మనకి 20% ఆఫ్ ద సీట్స్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ లోపల, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల ఐకార్ తోటి ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనకి సీయూఈటీ లోపల ఏదైతే ర్యాంక్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఐకార్ లోపల సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. ఓకేనా? అండ్ ఏమన్నా కొత్త కాలేజ్‌లు వచ్చినాయనుకో ఈ అకాడమిక్ ఇయర్ లోపల, సో, వాటికి సంబంధించి కూడా అడ్మిషన్స్ అనేది ఈ నోటిఫికేషన్ త్రూయే ఫిల్ చేయడం అయితే జరుగుతన్నట్టు. పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ లాంటి వెరిఫికేషన్ ఏదైతే ఉందో
కన్సర్న్డ్ అథారిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంది అంటే నాకు సీట్ వచ్చిన తర్వాత నేను క్యాన్సెల్ చేసుకుంటా అనుకుంటే అడ్మిషన్ ప్రొసీజర్ అనేది అయిపోక ముందుకే అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 అయినప్పుడు మాత్రమే నువ్వు నీ సీట్‌ని క్యాన్సెల్ చేసుకున్నావు అనుకో, జస్ట్ ఒక రూ. 2000 ఫీ అనేది వాళ్ళు కట్ చేసుకొని మిగతా అమౌంట్ అంతా కూడా ఇస్తారన్నట్టు. ఓకేనా? అడ్మిషన్ ప్రొసీజర్ అనేది క్లోజ్ కాకముందుకు మీరు అడ్మిషన్ క్యాన్సెల్ చేసుకుంటే. అడ్మిషన్ ప్రొసీజర్ అనేది క్లోజ్ అయిన తర్వాత మీ అడ్మిషన్‌ని మీరు క్యాన్సెల్ చేసుకున్నారనుకో, అప్పుడు మీరే అడిషనల్‌గా 2000 కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? రెగ్యులర్ వోళ్ళైతే 2000, స్పెషల్ కోటా వాళ్ళైతే 10,000 అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. సో, అడిషనల్‌గా 2000 కట్టి మన కాషన్ డిపాజిట్‌ని మనం తీసుకోవాలి. మన సర్టిఫికేట్‌లని మనమైతే తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనమైతే తీసుకెళ్లాల్సి ఉంటది. ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫీజ్ అయితే మనం కౌన్సెలింగ్ అప్పుడే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, నువ్వు ఫీజ్ కట్టకపోయినా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా మీ సీట్ అనేది అక్కడనే క్యాన్సెల్ చేసి వేరే మెరిట్ ఎవరికి ఉంటదో వారికైతే ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా? సో, మనకి కౌన్సెలింగ్ ప్రాసెస్ గురించి, నంబర్ ఆఫ్ సీట్స్ గురించి ప్రతీది కూడా అఫీషియల్‌గా వెబ్‌సైట్ లోపల మనకు అప్డేట్ చేస్తారు. మన ఛానల్ లోపల కూడా మనమైతే చెప్పుకుంటాం అన్నట్టు. ఓకేనా? వాళ్ళు ఎట్లాంటి సెపరేట్ కమ్యూనికేషన్ చేయరు. అన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఎట్లాంటి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ఇవ్వరు యూనివర్సిటీ వాళ్ళు. ఓకేనా? అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన సీట్ గ్యారంటీ కూడా ఇయ్యరన్నట్టు. ఎట్లాంటి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ఇయ్యరు. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితే మీకు సీట్ వస్తదని చెప్పి గ్యారంటీ కూడా ఇవ్వరన్నట్టు. సో, మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి ఫస్టే డీటెయిల్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఆ పాయింట్‌ని మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏం లేవు. మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకటే ఉంది. సో, మనకు ఎట్లాంటి ప్రైవేట్ అఫిలియేషన్ కూడా లేదు అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, వేరే వెబ్‌సైట్ లోపల ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్‌కి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధం లేదని చెప్పి మెన్షన్ చేషిర్రు. అండ్ ప్యూర్‌గా మెరిట్‌ని బేస్ చేసుకునే సీట్స్ అయితే అలాట్ చేస్తాము. సో, యూనివర్సిటీ గైడ్‌లైన్స్‌ని బేస్ చేసుకొని, మెరిట్‌ని బేస్ చేసుకొని మేమైతే ప్యూర్‌గా సీట్ అలాట్‌మెంట్స్ చేస్తామని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. ఎట్లాంటి మిడిల్ మ్యాన్ మీద, మిడిల్ పర్సన్స్ మీద, కన్సల్టెంట్స్ మీద డిపెండ్ కాకూరి అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఆల్ రెగ్యులర్ కోటా అండ్ స్పెషల్ కోటా సీట్స్ అనేది కౌన్సెలింగ్ తోటి మాత్రమే ఫిల్ చేస్తారు. ప్రైవేట్‌గా ఇవ్వరన్నట్టు. కౌన్సెలింగ్ తోటి మాత్రమే ఫిల్ చేస్తారు కాబట్టి అఫీషియల్ వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఒకవేళ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని తప్పిచ్చారనుకో సపోజు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ మన కింద కాంటాక్ట్ నంబర్ ఇచ్చిర్రు. వీటికి మీరు కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు. సో, ఇది ఇన్ఫర్మేషను. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కాగా సబ్‌స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తా నేను. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. సో, మనం మంచి అప్డేట్స్ గురించి వీడియోస్ అయితే ఫర్దర్‌గా చేసుకుందాం. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.